మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజలకు చేరువ చేసే విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమాల విశేషాలను చిరంజీవికి వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. గోవింద్, ఓవర్ టు యు. హరిప్రియ యొక్క మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు భేటీ కొనసాగుతూ ఉంది. దాదాపుగా 20 నుంచి దాదాపుగా ఒక అర్ధగంట వరకు కూడా ఈ యొక్క భేటీ కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించినటువంటి ప్రధాన అంశంగా మనం చూసినట్లయితే ఇటీవల మోడీ ప్రధానమంత్రిగా 12 ఏళ్ల కాలం తన యొక్క పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అదేవిధంగా ఈ యొక్క పిలుపు దేశవ్యాప్తంగా పార్టీ పిలుపుల నేపథ్యంగా కూడా ఈ యొక్క భేటీలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రముఖులు కానీ వివిధ రంగ ప్రముఖులు కానీ వీళ్ళందరితోటి కూడా బీజేపీ నేతలు కానీ అదేవిధంగా సంబంధిత కేంద్ర మంత్రులు కానీ వాళ్ళతో భేటీ అయ్యి ఈ యొక్క మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ సంస్కరణలు కానీ ఒకవైపు విద్యారంగంలో కానీ అదేవిధంగా రైతాంగం కానీ అదేవిధంగా మహిళలకు సంబంధించిన నారీ శక్తి సంస్థాగతంగా కూడా వాళ్ళని బలోపేతం చేసే విధంగా చిన్నటువంటి 12 ఏళ్ల కాలంలో అదేవిధంగా దేశ భద్రత విషయంలో మోడీ తీసుకున్నటువంటి ధైర్య సాహసాలు ఏవైతే విజయాలను ఆపరేషన్ సింధూర్ కానీ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ముందుండి కూడా ఇలాంటివన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా కూడా ముఖ్యంగా ఈ యొక్క మేధావులతోటి అదేవిధంగా ప్రముఖుల ద్వారా ఈ యొక్క విజయాలను మోడీ విజయాలను మరింతగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని ఏదైతే కార్యక్రమం విశేష సంపర్క్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా బీజేపీ తలపెట్టింది. అందులో భాగంగానే ఈరోజు చిరంజీవితో కూడా రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులు భేటీ కావడం అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల ఈ యొక్క మోడీ 12 ఏళ్ల కాలం నుంచి వారం రోజుల నుంచి కూడా రామచంద్రరావు ప్రముఖ హైదరాబాద్ ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలను కానీ అదేవిధంగా సినీ ప్రముఖులను కానీ అదేవిధంగా ఇతర సామాజిక రంగంలో ఉన్నటువంటి ప్రముఖులను కూడా భేటీ అయ్యి మోడీ విజయాలు మోడీ పాలనలో వచ్చినటువంటి సంస్కరణలన్నీ కూడా వివరించే ప్రయత్నం కూడా అందులో భాగంగానే చిరంజీవితో భేటీ కావడం. అయితే ఈ భేటీ కూడా మొత్తంగా కూడా త్వరలో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిపాలన సౌలభ్యం కోసం కూడా ఇప్పటికే 151 డివిజన్లు కూడా 300 డివిజన్లుగా ప్రకటించింది. మళ్ళీ ఒక 100 డివిజన్లు కూడా అదనంగా కూడా ప్రకటించబోతా ఉంది. మళ్ళీ డివిజన్ల ప్రక్రియ జరగబోతుంది. ఏది ఏమైనా కూడా త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దీని తర్వాత అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కూడా సెమీఫైనల్గా జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ భావించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగాల ప్రముఖులు కానీ సినీ తారలను కానీ వీళ్ళందరినీ కూడా ఆకర్షించే విధంగా అదేవిధంగా మోడీ ప్రభుత్వ విజయాలను వారికి చేర్చినట్లయితే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కానీ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్లు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా హీరో నితిన్ జూనియర్ ఎన్టీఆర్ ఇట్లాంటివంటి వీళ్ళకు ఉన్నటువంటి యొక్క వివిధ సంఘాల అభిమాన సంఘాలు ఉన్నటువంటి వీటన్నిటి కూడా బీజేపీ వైపు ఆకర్షించే విధంగా వచ్చే ఎన్నికల్లో టార్గెట్ విధంగా కూడా ఈ భేటీలో కొంతవరకు కూడా రాజకీయ ప్రాధాన్యతలో భాగంగా ఈ భేటీ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అభియాన్ సంపర్క్ దానిలో భాగంగా భేటీ అయినప్పటికీ కూడా కానీ తెర వెనుక మాత్రం ఇట్లాంటి అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కూడా దీనికి రాజకీయ లింకు కూడా ఉన్నట్టు కూడా ఈ భేటీకి మనకు కొంతవరకు అయితే సమాచారం అంతా ఉంది. అయితే ముఖ్యంగా ఇటీవల గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏదైతే అనూహ్యంగా 48 సీట్లు గెలుచుకోవడం ఆనాడు ఉన్నటువంటి అమిత్ షా ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యోగి సీఎం కానీ అదేవిధంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళందరూ కూడా అగ్రనేతలు వచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కూడా కొంతమంది కూడా సినీ తారలను కలిసే ప్రయత్నం అదేవిధంగా సినీ తారల వైపు అదేవిధంగా కొంతమంది ప్రముఖుల వైపు వారిని కూడా బీజేపీ వైపు మలుచుకునే విధంగా కూడా అప్పుడు ఆ బీజేపీ అధిష్టానం అగ్రనేతలతో కూడా రాష్ట్ర శాఖ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే మునుగోడు జీహెచ్ఎంసీ అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా నవోటల్ శంషాబాద్లోని నవోటల్లో కూడా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడం అదేవిధంగా జేపీ నడ్డా కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు గతంలో కూడా హీరో నితిన్తో కూడా భేటీ కావడం అంటే ఈ యొక్క పెద్ద స్టార్లు అంటే హీరోలతోటి కూడా భేటీ అయినట్లయితే ఖచ్చితంగా వారి వెనుక ఉన్నటువంటి అభిమాన సంఘాలు కానీ వారి అభిమానం ఉన్నటువంటి మొత్తం కూడా బీజేపీ వైపు మళ్లించే విధంగా అదేవిధంగా తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ అంతా కూడా బీజేపీ మలుచుకొని ఖచ్చితంగా బీజేపీ యువత ఓటర్లను అదేవిధంగా మహిళలు ఉన్నటువంటి యువతుల ఓటర్లను కూడా ఆకర్షించే విధంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను మేము ఈ విధంగా చేశాం మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో ఈ విధంగా అన్ని రంగాల్లో మొత్తం కూడా చెప్పుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల వైపు సంస్కరణల వైపు చేసినటువంటి ఘనతలు ఏవైతున్నాయో గణాంకాలన్నీ కూడా లెక్కలకుండా ఒక 12 పుస్తకాలు కూడా బీజేపీ అధిష్టానం రూపొందించి ఆ బుక్ను కూడా ఈ యొక్క చిరంజీవి కూడా భేటీలో కూడా వారికి కూడా అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ మాత్రం ఈ యొక్క చిరంజీవితో రామచంద్రరావు భేటీ అనేది కూడా కొంతవరకు అయితే రాజకీయంగా ప్రాధాన్యత సంతకుంది. ఇటీవల మోడీ ఏదైతే హైదరాబాద్ టూరు మే 10న కూడా హైదరాబాద్కు వచ్చినటువంటి మోడీ అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అదేవిధంగా వీటన్నిటి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మోడీ అప్పుడు కూడా కలిశాడు. ఇప్పుడు కూడా చిరంజీవి తన యొక్క పవన్ కళ్యాణ్ వాళ్ళకి అన్న కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి ద్వారా కూడా ఉంటున్నటువంటి అభిమాన సంఘాన్ని కూడా బీజేపీ మలుచుకొని అదేవిధంగా యువత ఓటర్లంతా కూడా బీజేపీ వైపు ఉండే విధంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్ పీఠాల గెలిపే లక్ష్యంగా మాత్రం బీజేపీ అయితే పావులు కొడుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ గోవింద్.